పనుల కోసమే అంటూ వచ్చిన కథనంపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆస్తులు సంపాదించడానికి కాదు, ఓ లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరూ వెళ్లొద్దని భట్టి సూచించారు. ఎవరి ఇమేజ్ దెబ్బతీయొద్దన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనంలో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కన ప్రస్తావన వచ్చింది కాబట్టి దీనిపై ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వేం నరేందర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా ఖమ్మం పర్యటనకి ఇప్పటికే బయలుదేరారు. ఆ బయలుదేరడానికంటే ముందే ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద ఆయన స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా బొగ్గు గనుల కోసం అంటూ వచ్చినటువంటి హెడ్లైన్కి సంబంధించినటువంటి విషయంలో అసలు ఈ వ్యవహారానికి సంబంధించి బొగ్గు గనుల కేటాయింపు, టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ టెండర్లు పిలిచేది సింగరేణి సంస్థ. టెండర్లను పిలిచినటువంటి సంస్థనే నిబంధనలు ఫ్రేమ్ చేస్తుంది. కానీ ఆ శాఖను చూసినటువంటి మంత్రులు ఎవరు కూడా ఈ టెండర్లకు సంబంధించినటువంటి నిబంధనలు ఫ్రేమ్ చేయరు, కేవలం అధికారులు మాత్రమే చేస్తారు. అయితే సింగరేణికి సపరేట్గా ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మాత్రమే ఎవరి పనులకు సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, టెండర్లకు పిలిచినప్పుడు ఆ బోర్డు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఇలాంటి టెండర్లని పిలుస్తారు. అలాంటి టెండర్లలో, అలాంటి నిబంధనలో ఫీల్డ్ విజిటింగ్ అనేటువంటి ఒక నిబంధన ఉంటుంది. ఆ ఫీల్డ్ విజిటింగ్ అనేటువంటి నిబంధన ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి మైన్కి సంబంధించినటువంటి విషయంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఒక నిబంధనగా ఉంటుంది తప్పితే ఇది ఎవరికో బెనిఫిట్ చేయడానికి ఈ నిబంధన పెట్టింది కాదు అనేటువంటి అంశాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే ఈ కోల్కి సంబంధించినటువంటి, మైనింగ్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ జటిలమైనటువంటి ప్రదేశం ఉంటుంది. కోల్ మైన్ని దాంట్లో నుంచి బొగ్గును తీసుకురావడానికి అనేక శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని విజిట్ చేసిన తర్వాతనే ఆ సంస్థ కావచ్చు, టెండర్లో పార్టిసిపేట్ చేసేటువంటి సంస్థ కావచ్చు, ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత నిజంగా పనిని పూర్తి చేయగలుగుతారా, పని చేయడానికి ఆ సంస్థకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందా అనేటువంటి అంశాలు కూడా నేరుగా విజిట్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ నిబంధన పెడతారు తప్పితే ఎవరికో బెనిఫిట్ చేసేటువంటి ఉద్దేశం ఆ సంస్థకు కానీ ఆ సంస్థ మీద ప్రెషర్ చేసి మంత్రులు ఈ నిబంధనలు పెట్టాలనేటువంటి ఆప్షన్ ఎక్కడా ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక తనకు సంబంధించి రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించడానికో, అధికారాన్ని అనుభవించడానికో రాలేదు. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులని, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరులని కాపాడాలనేటువంటి ఆలోచనే ఉంటుంది తప్పితే అణగారిన వర్గాలకు ఆత్మగౌరవంగా నిలిచేటువంటి నన్ను ఇలా ఈ అంశానికి పరిమితం చేస్తూ తన ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేశారు. సింగరేణికి సంబంధించి రాసినటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం లేకుండా రాశారనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటుగా అసలు సింగరేణికి సంబంధించి ఇప్పటికి టెండర్ ప్రక్రియనే పూర్తి కాలేదు. ఆ టెండర్ ప్రక్రియ పూర్తి కాకముందుకే ఎవరికి టెండర్లు కట్టబెడతారు, ఎవరికి మైన్ కట్టబెడతారు అనేటువంటి విషయము ఎట్లా వస్తుంది, ఇప్పటికీ టెండర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూనే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము అలాగే ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ఓపెన్గా ఉన్నాము, క్లియర్గా ఉన్నామనేటువంటి ఇండికేషన్ ఇవ్వటం, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి విషయాలన్నిటినీ స్పష్టం చేస్తున్నామనేటువంటి మెన్షన్ చేశారు. దీనికి కొనసాగింపుగా మేము ఫెయిర్గా ఉన్నాము, పారదర్శకంగా ఉన్నాము అని చెప్పడమే కాదు, ప్రజలకి ఆ రకంగా యాక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఆ టెండర్లకు సంబంధించినటువంటి, మైన్కి సంబంధించినటువంటి టెండర్ ఏదైతే ఉందో ఆ టెండర్ని కూడా రద్దు చేయాలని స్ట్రిక్ట్గా సింగరేణి బోర్డుకి ఆదేశాలు జారీ చేశామనేటువంటి విషయాన్ని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక సింగరేణి ఎపిసోడ్కు సంబంధించినటువంటి విషయం ఇలా ఉంటే, ఈ ఎపిసోడ్ వచ్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అనేక రకాల అనుమానాల్ని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యక్తం చేశారు. ఒకటి, ఈ కథనం రాయడం అంటే ఈ బెనిఫిట్ ఎవరికి చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎవరిని బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కథనం రాశారనేటువంటి అంశాన్ని, మౌలికమైనటువంటి ప్రశ్నను కూడా డిప్యూటీ సీఎం లేవనెత్తారు. వీటితో పాటుగా రెండవ అంశం, ఈ కథనాన్ని ఎవరు రాయించారు అనేటువంటి అంశానికి సంబంధించి ఇవాళ ఖమ్మంలో సభ ఉంది, అలాగే వరంగల్లో అలాగే మేడారంలో క్యాబినెట్ సమావేశం ఉంది. కాబట్టి ఈ సమావేశాలన్నిటి తర్వాత ఈ కథనం ఎవరు, ఎందుకు రాయించారనేటువంటి విషయాల మీద కూడా మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. వీటికి కొనసాగింపుగా మంత్రుల మధ్య
విభేదాలు తీసుకువచ్చేటువంటి ఇలాంటి పన్నాగం జరుగుతుంది ఈ ఎపిసోడ్లో. కాబట్టి ఎవరి మధ్య, మా మంత్రుల మధ్య కావచ్చు, మా మధ్య కావచ్చు, ఎలాంటి గ్యాప్ క్రియేట్ చేసేటువంటి పన్నాగానికి అవకాశం, చోటు కల్పించబోము. మా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులు, డిప్యూటీ సీఎంగా నేను అందరము ప్రజల ఆస్తుల్ని, తెలంగాణ ప్రజల వనరుల్ని కాపాడేటువంటి ప్రయత్నమే చేస్తాం తప్పితే ఎవరికి ఇబ్బడి ముబ్బడిగానో ఎవరికో బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయబోము. నా రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు అలాంటిది చేసింది లేదు అనేటువంటి అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఈరోజు డిప్యూటీ సీఎం మాటల్ని చూస్తే ఈ ఎపిసోడ్ రాజకీయంగా ఎటు మలుపులు తిరగబోతుంది, పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రుల చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సాయంత్రం జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ అంశాన్ని మెన్షన్ చేశారనేటువంటి అభిప్రాయం కూడా వినపడుతుంది. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా బట్టి విక్రమార్క తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పిలిచినటువంటి టెండర్లని రద్దు చేయాలనేటువంటి ఆదేశాలని కూడా సింగరేణి బోర్డుకి ఇచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రితోటి అలాగే క్యాబినెట్లో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశం మీద క్యాబినెట్లో ఎలాంటి చర్చ జరగబోతుంది, దానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటి ఆసక్తి మాత్రం ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో జరుగుతుంది. కాబట్టి మొత్తం జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో ఇవాళ ఈ మైండ్స్ వల్లనే అనేటువంటి అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం తనకు జరిగినటువంటి, తన శాఖలో ఉన్నటువంటి అప్డేట్స్కి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు.